గురు ప్రార్థనతో తరగతిని ప్రారంభించుకుందాం. వెన్నెముక నిటారుగా ఉంచండి. హ్యాండ్స్ నమస్కార్ పొజిషన్. క్లోజ్ యువర్ ఐస్. ఓం 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. ఫస్ట్ మనం కొంచెం థియరీ నేర్చుకుందాము. థియరీ నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్కి వెళ్ళిపోదాం. ఆసన ఏ విధంగా వేయాలనేది మనం లాస్ట్ 20 minutes చూద్దాం. ఈ సెషన్ వచ్చేసి ఫస్ట్ 20 minutes మనకు రేపు రాబోయేటువంటి ఎగ్జామ్స్లలో క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారు, దాన్ని ఆ క్వశ్చన్ని తగ్గట్టు మనం ఆన్సర్ ఏ విధంగా రాయాలి, అసలు క్వశ్చన్ ఎలా అడుగుతాడు యూనివర్సిటీ నుంచి వెళ్ళి అనేది కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. అందించి దానికి ఆన్సర్ పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. ఫస్ట్ 20 minutesలో పూర్తిగా కంప్లీట్గా ప్యాంట్ టు ప్యాంట్ నోట్ చేసుకోండి. ఆ తర్వాత 20 minutes ఒక ఆసనాన్ని తీసుకుందాం. ఒక ఆసనాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, మనం ఏ విధంగా ఎండ్ చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరు చేయాలి ఎవరు చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఒక విద్యార్థికి కానీ ఒక సాధకునికి కానీ మనం ఆసన చెప్పేటప్పుడు ప్రాసెస్, టోటల్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అది మనం ఫస్ట్ రాసుకోవాలి. దాన్ని రాసుకొని దాన్ని ప్రిపేర్ అయ్యి ఆసనాన్ని ప్రాక్టికల్గా మనం ఆసన సాధన చేద్దాం. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. పెన్ పేపర్ దగ్గర పెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. స్క్రీన్ షేర్ అవుతుందా? ఎవరన్నా ఒకరు చెప్పండి సార్. స్క్రీన్ షేర్ అవుతుందా? హలో, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎస్, ఓకే. చూడండి, పేపర్ మన యోగా ఫర్ హ్యాపీ లివింగ్ నుంచి వెళ్ళి తయారు చేయడం జరిగింది. ఫౌండేషన్ ఆఫ్ యోగా మోడల్ పేపర్ ఇది. క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యోగా అంటే ఏమిటి? ఎస్, యోగా అంటే ఏమిటి? యోగ గ్రంథాల నుండి యోగ యొక్క 3 నిర్వచనాలను రెఫరెన్స్ చేయండి. చూడండి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేశారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, యోగాసనం మరియు శారీరక వ్యాయామాల మధ్య తేడాలను రాయండి. ఇక్కడ యోగాకు మరియు వ్యాయామాలకు మధ్య తేడాను గుర్తించమని క్వశ్చన్ వేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి షట్ దర్శనాల గురించి క్లుప్తంగా రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, మితహార భావన గురించి రాయండి. ఆహారం యొక్క త్రిగుణాలను వివరించండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, శ్వాస వ్యాయామాలు మరియు ప్రాణాయామం మధ్య వ్యత్యాసం తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే ఒకటి నోట్ చేసుకోండి. మనం జరగబోయేటువంటి క్లాసులలో ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది, దానికి ఆన్సర్ ఏ విధంగా రాయాలి అనేది తెలియజేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి మాత్రం నోట్ చేసుకోండి. యోగా అంటే ఏమిటి?
యోగ గ్రంథం యోగ నుండి యోగ యొక్క 3 నిర్వచనాలను రెఫరెన్స్ చేయండి. రాసుకున్నారా? రాయండి. యోగ అంటే ఏమిటి? మేడం తర్వాత అన్మ్యూట్ చేసుకోవాలి, మీరు మ్యూట్లో ఉండాలి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ప్యాంట్స్ రూపంలో నేను తెలియజేస్తాను, ఒక్కొక్కటి రాసుకోండి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలండి. యోగా అంటే ఏమిటి? మనం ఆల్రెడీ ప్రాక్టీస్ క్లాస్లో మనం ముందు జరిగినటువంటి సెషన్లో మనం చాలా నేర్చుకున్నాము. అందులో నుండే వచ్చింది, క్వశ్చన్ ఫామ్ అయింది. యోగా అనేటువంటి పదం, ఫస్ట్ పాయింట్, యోగా అనేటువంటి పదం సంస్కృతంలోని యుజ్ ఎక్స్క్యూజ్ మీ మహేష్ అన్న, అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. మీరు ఏం రాస్తున్నారా లేదా ఏం తెలియదు కదా. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి, ప్రాక్టీస్ కూడా ఉంటుంది. చెప్పండి ఆంజనేయులు గారు, ఏమైనా ప్రాబ్లమ్? ఓకే అండి. యోగా అనే పదం సంస్కృతంలోని యుజ్ అనే ధాతు నుండి వచ్చింది, ఫస్ట్ పాయింట్. తర్వాత దాని యొక్క అర్థం ఏకం చేయడం లేదా కలపడం, ఐక్యం చేయడం. నెక్స్ట్ పాయింట్ రాయండి. దాని అర్థం ఏకం చేయడం, కలపడం, ఐక్యం చేయడం. యోగా అంటే మన శరీరం, మనస్సు మరియు ఆత్మను ఏకం చేయడం. నెక్స్ట్ పాయింట్, యోగా అంటే మన శరీరం, మనస్సు మరియు ఆత్మను ఏకం చేయడం. అంటే మనలోని ఆలోచనలను, క్రియలు, భావాలు ఇవన్నీ సమతుల్యంగా ఉండేటువంటి స్థితియే యోగా. ఓకే, నెక్స్ట్ పాయింట్, యోగం అనేది కేవలం వ్యాయామం మాత్రం కాదండి. యోగం అనేది కేవలం వ్యాయామం మాత్రం కాదు. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యతను కలిగించేటువంటి ఒక జీవన విధానం. క్లియర్? ఒకసారి చూసుకోండి, యోగా అంటే ఏమిటి? యోగా అనే పదం సంస్కృతంలోని యుజ్ అనే ధాతువు నుండి వచ్చింది. దాని అర్థం ఏకం చేయడం, కలపడం, ఐక్యంగా ఉండడం. యోగా అంటే మన శరీరం, మనస్సు మరియు ఆత్మను ఏకంగా చేయడం. అంటే మనలోని ఆలోచనలను, క్రియలు, భావాలు ఇవన్నీ సమతుల్యంగా ఉండేటువంటి స్థితినే యోగం అంటారు. యోగం అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత కలిగించేటువంటి ఒక జీవన విధానం. జస్ట్ అక్కడి వరకు సరిపోతుంది ఎక్స్ప్లెనేషన్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? యోగ గ్రంథాల నుండి ఒక 3 నిర్వచనాలను ఇవ్వండి అని అడగడం జరిగింది. 3 నిర్వచనాలను సైడ్ హెడ్డింగ్ పెట్టండి. యోగ గ్రంథాల నుండి యోగ యొక్క 3 నిర్వచనాలు సైడ్ హెడ్డింగ్ పెట్టి, ఫస్ట్ నిర్వచనం పతంజలి యోగ సూత్రాల నుండి పతంజలి యొక్క యోగ సూత్రం అని పెట్టండి. పెట్టి సూత్రం రాయండి. యోగ చిత్త వృత్తి నిరోధ.
పాతంజలి మహర్షి రచించినటువంటి సూత్రాల నుంచి ఒక సూత్రాన్ని తీసుకుందాం ఎగ్జాంపుల్ గా. సూత్రం యోగ చిత్తవృత్తి నిరోధ. తర్వాత మీకు PDF షేర్ చేస్తాము, కానీ మీరు రాసుకోండి. రాసుకుంటే మనకు గుర్తుండిపోతుంది. ఇప్పటిదిప్పుడు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టినా ఈజీగా రాసేస్తాం. డైరెక్ట్ మేము PDF షేర్ చేస్తే మీరు చదువుతారో చదవరో మాకు తెలియదు, కాబట్టి లైవ్ లో నేర్చుకుంటే బాగుంటుంది. రాశారా? యోగ చిత్తవృత్తి నిరోధ. అర్థం అని చెప్పి కింద రాయండి. యోగం అంటే మనస్సులోని ఆలోచనలను, అంటే చంచలమైనటువంటి వృత్తులను నియంత్రించడం. ఆ సూత్రం యొక్క అర్థం ఏంటి? మనస్సులోని ఆలోచనలను నియంత్రించడం, చిత్త వృత్తులను నియంత్రించడం. వివరణ: మన మనస్సు ఎప్పుడు ఆలోచనలతో కోరికలతో చంచలంగా ఉంటుంది, అటు ఇటు పరిగెడుతుంది. యోగం ద్వారా మనసు శాంతమై స్థిరంగా ఉంటుంది. ఉదాహరణ చూసుకుంటే, ఎగ్జాంపుల్ అని పెట్టుకోండి. ధ్యానం చేస్తూ మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండడం. సింపుల్. అంత టోటల్ పతంజలి యోగ సూత్రాలకు ఈ ఒక్క సూత్రమే వర్తిస్తుందండి. యోగ చిత్త వృత్తి నిరోధ. ఆలోచనలను నియంత్రించడమే యోగము. సింపుల్. ఇదే పతంజలి చెప్పినటువంటి యోగం. యోగం అంటే మనసులోని చంచలమైన వృత్తులను నియంత్రించడం. మన మనస్సు ఎప్పుడు ఆలోచనలతో కోరికలతో చంచలంగా ఉంటుంది. యోగం ద్వారా మనస్సు శాంతమై స్థిరంగా ఉంటుంది. ఉదాహరణ: ధ్యానం చేస్తూ మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంచడం. ఇదే పతంజలి చెప్పినటువంటి యోగం. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, ఫస్ట్ గ్రంథం. సెకండ్ గ్రంథం భగవద్గీత ఏం చెప్తుంది? సెకండ్ పాయింట్ పెట్టుకొని భగవద్గీత నుండి అని సైడ్ హెడింగ్ పెట్టుకోండి. శ్లోకం: సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. అర్థం: సమతుల్యతే యోగం. సమత్వం యోగ ఉచ్యతే. సమతుల్యతే యోగం. అర్థం అని పెట్టి సమతుల్యతే యోగం. సుఖం, దుఃఖం, లాభం, నష్టం అన్నింటిలోని సమతాభావం కలిగించడమే యోగం. చూడండి, భగవద్గీత ఏమని చెప్తుందంటే, సుఖంలో, దుఃఖంలో, లాభంలో, నష్టంలో అన్నింటిలో సమభావాన్ని కలిగి ఉండడమే యోగం. అంటే మనిషికి చాలా పరిస్థితులు ఎదురవుతుంటాయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మనిషి పరిస్థితుల ఆధారంగా మారకూడదు, పరిస్థితులకు అనుగుణంగా ఉండకూడదు. అన్ని పరిస్థితులలో సమభావంతో ఉండాలి. మనిషి పరిస్థితుల ఆధారంగా మారకూడదు, అన్ని పరిస్థితులలో సమభావంతో ఉండాలి. ఇది మన ఆత్మబలం. అలా ఉన్నట్టయితే మనశ్శాంతి పెరుగుతుంది. ఉదాహరణ చూసుకుంటే, పరీక్షలో ఫలితం రాకపోయినా, ఎగ్జాంపుల్, మన ఎగ్జామ్ రాసినప్పుడు పాస్ అయినా ఫెయిల్ అయినా సరైనటువంటి ఫలితం రాకపోయినా ప్రశాంతంగా ఉండడం. ఇది గీతలో చెప్పినటువంటి యోగం. అంతా మన మంచికి ఏది జరిగినా జరిగేది జరగక మానదు అని తెలియజేస్తుంది యోగం. మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. మనిషి పరిస్థితుల ఆధారంగా మారకూడదు, అన్ని పరిస్థితులలో సమభావంతో ఉండాలి. ఇది మన ఆత్మబలం, మనశ్శాంతిని పెంచుతుంది.
ఉదాహరణ చూసుకుంటే పరీక్షలో ఫలితం రాకపోయినా హలో సార్. ప్రశాంతంగా ఉండడం. సార్ మహేష్ సార్. మేడం. సార్ మాకు అది తెలుగులో ఆ వర్డ్స్ స్పెల్లింగ్ రావట్లేదు సార్. కొంచెం ఇంగ్లీష్ లో కన్వర్ట్ మళ్ళీ చేస్తారు. షేర్ చేస్తాం మేడం. సార్ పీడిఎఫ్ చేస్తాం మళ్ళీ. పీడిఎఫ్ పీడిఎఫ్ షేర్ చేస్తాం మేడం. సార్ పీడిఎఫ్ కూడా తెలుగులోనే ఉంటుందా సార్? ఉంటుందా సార్? ఇంగ్లీష్ లో ఉండదా? అంటే ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు రెండు ఇస్తామండి. ఇంగ్లీషు తెలుగు రెండు ఇస్తాం మేడం. అంటే ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్ లో ఉంటుందా? ఇంగ్లీష్ లో ఉంటుందా సార్? ఇంగ్లీష్ లో ఉంటుంది, అది కన్ఫర్మ్ కాలేదు. లాస్ట్ టైం అయితే తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియంలోనే రాశారు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ లో రాశారు. అక్కడ ఉంటుందండి అది. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ లో రాయాలంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా. క్వశ్చన్ రెండు విధాలుగా ఫామ్ అవుతుంది, తెలుగు మరియు ఇంగ్లీష్. మనకు వచ్చిన లాంగ్వేజ్ లో రాసుకోవచ్చు అండి. మీకు మాత్రం ప్రతి క్వశ్చన్ ప్రతి ఆన్సర్ తెలుగు ఇంగ్లీష్ రెండు అసలు ఇప్పుడు రెండు మీరు లాంగ్వేజ్ చెప్పే వర్డ్స్ మాకు తెలుగులో మీరు అట్లా స్పీడ్ గా చెప్తుంటే ఇట్లా ఆలోచించే లోపే రాయడం రావట్లేదు సార్. ఓకే మేడం, ఓకే. మళ్ళీ మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాం. కొంచెం స్లో చెప్పండి సార్. ఓకే ఓకే. మేము అది ఎట్లుంటుందో ఆలోచించే లోపే వేరే వర్డ్ కి వెళ్తున్నారు, అది స్కిప్ అయిపోతుంది. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, పరీక్షలో ఫలితం రాకపోయినా ప్రశాంతంగా ఉండడం. ఇది గీతలో చెప్పినటువంటి యోగం. సమత్వం కలిగి ఉండడం, కష్టంలో సుఖంలో సమత్వాన్ని కలిగి ఉండడం. నెక్స్ట్ థర్డ్, కఠోపనిషత్తు నుండి. కఠోపనిషత్తు తం యోగమితి మన్యంతే స్థిరమింద్రియ ధారణం. ఇది చాలా కఠినంగా ఉందండి, మీకు పీడిఎఫ్ ఇస్తాను, అక్కడ కొంచెం గ్యాప్ వదిలిపెట్టుకోండి. తాం యోగమితి మన్యంతే స్థిరమింద్రియ ధారణం. కఠోపనిషత్తు చెప్తుందండి యోగం గురించి, యోగ గురించి. అర్థం అంటే మన యొక్క ఇంద్రియాలు, మన కళ్ళు, చెవులు, మనస్సు మొదలైనటువంటి ఇంద్రియాలు స్థిరంగా ఉండేటువంటి స్థితినే యోగం అని చెప్పడం జరిగింది. మీరు పాయింట్ ఎలా రాయాలంటే ఇంద్రియాలు అని రాసి మన కళ్ళు, చెవులు, మనస్సు మొదలైనవి స్థిరంగా ఉండేటువంటి స్థితి యోగం అని అంటారు. అంటే యోగం అంటే ఇంద్రియ నియమం. ఇలా రాయండి, యోగం అంటే ఇంద్రియ నియమం. మన కాంక్షలు అంటే మన కోరికలు, మన కాంక్షలు మన కోరికలను, ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా ఆత్మశాంతిని పొందడం. మన కోరికలను మరియు మన యొక్క ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా ఆత్మశాంతిని పొందడం. ఉదాహరణగా ఎగ్జాంపుల్ చూసుకుంటే అత్యాశ లేకపోవడం, మనిషికి అత్యాశ అనేది ఉండకూడదు. మరియు ఆహారంలో, నిద్రలో నియమంగా ఉండడం. అత్యాశ లేకుండా ఆహారంలో, నిద్రలో నియమంగా ఉండడం. ఇది కఠోపనిషత్తు చెప్పినటువంటి యోగం. సరిపోతుందండి. దీన్ని ఎన్లార్జ్ చేసి కొంచెం పెంచండి. 5 మార్క్స్ ఇస్తే ఇట్లా షార్ట్ ప్యాంట్స్ రాయండి. 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. 8 మార్క్స్ ఇస్తే మనం క్లాస్లో నేర్చుకున్నటువంటిది కొంచెం ఇంకొంచెం ఎన్లార్జ్ చేసి కొన్ని ప్యాంట్స్ పెంచి రాస్తే సరిపోతుంది, మంచి మార్కులు పడతాయి. ఇది క్వశ్చన్ ఇలా వస్తుంది, ఆన్సర్ మనం ఇలా ఫ్రేమ్ చేయాలి. ఇలా మీకు చాలా క్వశ్చన్స్ కు ఆన్సర్స్ అందించడం జరుగుతుంది. ప్రతి క్లాస్లో ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్. ఆంజనేయులు గారి క్లాస్లో కొన్ని చెప్పడం జరుగుతుంది, నా క్లాస్లో కొన్ని చెప్పడం జరుగుతుంది ప్రాక్టీస్ క్లాస్లో. మళ్ళీ యోగా కూడా ఒక ఆసనాన్ని ఎన్నుకొని దాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, అందరూ పర్ఫెక్ట్గా రాసుకున్నారు కదా?
నెక్స్ట్ ఒక ఆసనాన్ని తీసుకుందాం. యో వజ్రాసన తీసుకుందాం. వజ్రాసనను ఏ విధంగా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు టీచింగ్ చేస్తున్నాం మనం. ఒక వజ్రాసనం వాళ్ళకు పూర్తిగా నేర్పించాలి. ఫస్ట్ ఏ ఆసనం చెప్తున్నావో దాని పేరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వజ్రాసన. వజ్రాసన ఏ విధంగా చేయాలి? స్టెప్ బై స్టెప్. ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ను ఫాలో అవుతూ వజ్రాసనంలోకి వెళ్ళాలి. మళ్ళీ సేమ్ స్టెప్స్ ఫాలో అవుతూ ఆసనం నుండి బయటికి రావాలి. ఆసనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎవరు చేయకూడదు, ఆసనాన్ని ఎందుకు చేయకూడదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆసనాన్ని వారితో పాటు వేయించాలి. మనం ఫస్ట్ వేసి వాళ్ళకి చూపించి తర్వాత మనం వారితో పాటు సాధన చేయించాలి. ఆ తర్వాత వాటి యొక్క బెనిఫిట్స్ ను ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత క్లోజ్. ఇప్పుడు వజ్రాసనం గురించి మనం నేర్చుకుందాం. ఎవరికైనా పాసిబుల్ ఉంటే నేను చెప్పిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. లేదు ప్రాక్టీస్ చేసే సిచ్యువేషన్ లేకుంటే జస్ట్ చూడండి, చూసి నేర్చుకోండి. ఓకే అండి. అందరూ స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. మన క్లాస్లో కూర్చున్నప్పుడు మన సాధకులకు స్థిర సుఖ ఆసనంలో కూర్చుంటారు ఫస్ట్. తర్వాత ప్రార్థన చేస్తాము. ప్రార్థన ముగించిన తర్వాత ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ఆసనం వజ్రాసన. ఒకసారి పూర్తిగా గమనించండి అని చెప్పాలి వాళ్ళకి. చేయనివ్వకూడదు. మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంతమంది ప్రాక్టీస్ చేస్తుంటారు, అలా అసలే చేయకూడదు. తర్వాత సుఖాసనం నుండి శిథిల దండాసన. ఎందుకంటే వజ్రాసనం అనేది ఒక సిట్టింగ్ పొజిషన్లో చేసేటువంటి ఆసనం. శిథిల దండాసన అంటారు దీన్ని. అంటే సిట్టింగ్ పొజిషన్లో మనం ఆసనం వేసినప్పుడు రెస్ట్ తీసుకునేటువంటి ఆసన. ఒక ఆసనానికి మధ్యన ఒక 10 seconds. ఓకే, వాయిస్ ఈజ్ క్లియర్? తంబు చూపించండి. ఓకే, 10 seconds గ్యాప్ తీసుకోవాలి ఈ ఆసనంలో. వజ్రాసనంలో ఎలా ఉంటుంది అంటే సైడ్ నుండి చూస్తే ఈ విధంగా ఉంటుంది వజ్రాసన అనేది. ఒకసారి పాదాలు గమనించండి. కొంతమంది ఈ విధంగా కూర్చుంటారు, ఆ విధంగా కూర్చోకూడదు. బ్యాక్ నుంచి ఒకసారి చూద్దాం. బ్యాక్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేర్చుకుందాం మనం ఆసనం. 5 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ లెగ్ మోకాల దగ్గర మడిచి, తర్వాత మర్చి ఉంచాలి. ఇక్కడ ఉన్నటువంటి 2 బొటన వేళ్ళు పక్క పక్కనే ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే కాలు మీద కాలు పెట్టేస్తారు ఈ విధంగా. ఇది రాంగ్ ప్రాక్టీస్. కరెక్ట్ బొటన వేళ్ళు పక్క పక్కన ఉండాలి. పాదాలు వి షేప్ లో ఉంచాలి. చూడండి, పాదాలు అనేటి వి షేప్ లో ఉండాలి. ఫస్ట్ నియమం, బొటన వేలు పక్క పక్కన ఉండాలి, పాదాలు వి షేప్ లో ఉండాలి. సీటు భాగాన్ని ఎగ్జాక్ట్లీ కూర్చుని పెట్టాలి ఈ విధంగా. ఇది బ్యాక్ సైడ్ పొజిషన్. ఇది ఫస్ట్ స్టెప్ వజ్రాసనంలో.
నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కొంతమంది వజ్రాసనం వేసిన తర్వాత ఇలా బెండ్ అవుతారు. అది రాంగ్ ప్రాక్టీస్. ఛాతి మరీ లోపలికి ఉండకూడదు, ముందుకు ఉండకూడదు, సమస్థితిలో ఉండాలి. సెకండ్, ఛాతి స్ట్రైట్ గా ఉండాలి, సమస్థితిలో ఉండాలి. థర్డ్, భుజాలు వాలిపోయి ఉండకూడదు. ఈ విధంగా ముందుకు, ఈ విధంగా టైట్ గా, ఈ విధంగా చేయకూడదు. గమనించండి, చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు, అలా చేయకూడదు. భుజాలు ఇలా నిటారుగా, స్ట్రైట్ గా ఉండాలి. స్ట్రైట్. నెక్స్ట్ వచ్చేసి రెండు మోకాళ్ళ మధ్యలో 4 వేళ్ళు, 4 వేళ్ళు పట్టేంత గ్యాప్ ఉండాలి. ఫిఫ్త్, ఈ 5 ప్యాంట్లు చాలా ఇంపార్టెంట్. ఒకటి, 2 బొటన వేళ్ళు పక్కపక్కన ఉండాలి, పాదాలు వి షేప్ లో ఉండాలి, సీట్ భాగాన్ని కూర్చుని పెట్టాలి. ఫస్ట్ ప్యాంట్. రెండో ప్యాంట్, ఛాతీ స్ట్రైట్ గా ఉండాలి. మూడో ప్యాంటు, భుజాలు కూడా స్ట్రైట్ గా ఉండాలి. నాలుగో ప్యాంటు, వెన్నెముక స్ట్రైట్ గా ఉండాలి. ఐదో ప్యాంటు, 2 మోకాళ్ళు దగ్గరగా ఉండకూడదు, మరీ దూరంగా ఉండకూడదు, 4 వేల గ్యాప్ ఉండాలి. దీనిని వజ్రాసనము అంటారు. వజ్రాసనము కొత్తగా నేర్చుకునేటువంటి వారికి కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది అంటే, ఈ పాదాలు మడిచి కూర్చున్నప్పుడు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ పెయిన్ వస్తుంది. కాబట్టి కొత్తగా నేర్చుకునేటువంటి సాధకులకు చిన్న టెక్నిక్ ఉంటుంది. కొన్ని రోజుల వరకు, ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు వాళ్ళకి ఏం చేయాలంటే టవల్ టెక్నిక్ అంటారు దీన్ని. ఒక టవల్ తీసుకోవాలి, దీన్ని ఈ విధంగా మెల్లి తిప్పాలి. మెల్లి తిప్పి ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ ఈ విధంగా సపోర్ట్ తీసుకొని ఈ విధంగా కూర్చున్నట్టయితే ఈ పెయిన్ అనేది రాదు. ఒక 1 వీక్ వరకు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఈ పెయిన్ పూర్తిగా తగ్గిపోతుంది. ఓకే అండి, ఇది టవల్ టెక్నిక్. నెక్స్ట్, వజ్రాసనం వేసిన తర్వాత ఇమీడియట్లీ వజ్రాసనం నుంచి బయటికి రాకూడదు. ఒక 10 మినిట్స్ కూర్చున్న తర్వాత ఇమీడియట్లీ ఇలా లేవకూడదు. వజ్రాసనం నుండి నిదానంగా బయటికి రావాలి. ఎందుకు? బాడీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు స్ట్రెచ్ అయి ఉంది. బాడీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగడం లేదు. కాబట్టి మనం సడన్ గా వజ్రాసనం నుంచి బయటికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వెయిన్స్, చాలా చిన్న వెయిన్స్ ఉంటాయి, మన వెంట్రుక పూస కంటే ఇంకా సన్నం. అలాంటి వెయిన్స్ చిట్లిపోతాయి ఎక్కువసేపు కూర్చొని వజ్రాసనంకి వెళ్ళి ఒకేసారి రావడం ద్వారా. కాబట్టి ఏం చేయాలి అంటే, వజ్రాసనం నుంచి బయటికి రావాలి అంటే 2 చేతులు పిడికిలి బిగించి ఈ విధంగా బొటన వేలు మర్చి ఉంచి 2 చేతులు పిడికిలి బిగించి జస్ట్ ఒక 1.5 feet దూరంలో 2 పిడికిళ్ళను నేల కానించి పాదాలను ఫ్రీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్లోగా జరుగుతుంది, తర్వాత ఇబ్బంది కలదు. ఇలా 2 టైమ్స్ చేసుకున్న తర్వాత 2 చేతులు సైడ్కి ఉంచి లెగ్ 1 by 1 చాపుకోవాలి. ఇది పూర్తి వజ్రాసనం. ఈ విధంగా మొదటగా ఆసనం నేర్చుకునే వారికి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి ఆసనాన్ని. నెక్స్ట్, ఆసనం చేసిన వెంటనే ఎదుటి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించకూడదు. ఫస్ట్ వాళ్ళ కొన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళకు చెప్పాలి. కాళ్ళలో ఎవరు చేయకూడదు అని చెప్పాలి. కాళ్ళలో రాడ్స్, సర్జరీస్ అయ్యి రాడ్స్ వేసుకున్న వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నవారు, హెవీ వెయిట్ ఉంటారు కొంతమంది 100 kg ప్లస్, వాళ్ళు కూడా వజ్రాసనం వేయకూడదు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్, ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చేయండి అని చెప్పాలి వాళ్ళకు. ఒక్కసారి మీకు వీలైతే ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్. సింగిల్ లెగ్, రైట్ లెగ్ మడవండి. నెక్స్ట్, లెఫ్ట్ లెగ్. 2 బొటన వేలు చాపి ఉంచాలి. 2 బొటన వేలు సమంగా ఉండాలి, ఒకదానిపైన ఒకటి ఉండకూడదు. పాదాలు వి షేప్ లో ఉంచండి. సీట్ భాగాన్ని కూర్చుండబెట్టండి.
ఈ విధంగా బెండ్ కాకూడదు. ఛాతీ స్ట్రైట్ గా ఉంచాలి. 2 చేతులు తొడల మధ్య భాగంలో ఉంచండి. ఇది వజ్రాసనం. ప్రాక్టీస్ చేయండి. చూసుకోండి, ఇక్కడ గ్యాప్ 4 వేల గ్యాప్ ఉండాలి మోకాళ్ళ మధ్యలో. 2 మోకాళ్ళ మధ్యలో 4 వేల గ్యాప్ ఉండాలి. బెనిఫిట్స్, నెక్స్ట్ బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు. ఆసనంలో ఉన్నప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గించబడతాయి. నెక్స్ట్ డైజెషన్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తుంది. ఎందుకు డైజెషన్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తుంది అంటే మన శరీరంలో 5 to 6 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇక్కడ నడుము భాగం నుంచి వెళ్ళి పాదాల వరకు స్ట్రక్ అయిపోయింది, జరగట్లేదు. ఇటు ప్రవహించవలసినటువంటి బ్లడ్ ఏదైతే ఉందో అది డైజెషన్ సిస్టమ్ వైపు మళ్లించబడుతుంది. కాబట్టి డైజెషన్ సిస్టమ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని నివారించబడతాయి. ఇది మెయిన్. యోగాసనాలలో ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత వేసేటువంటి ఒకే ఒక ఆసన వజ్రాసనం. భోజనం చేసిన తర్వాత ఈ ఆసన ఒక 5 minutes చేయండి, చాలా సమస్యలు తగ్గించబడతాయి. ఆహారం ఈజీగా డైజెషన్ అవుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ప్రాణాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడానికి బెస్ట్ ప్రాక్టీస్. ఎందుకంటే ఈ ఆసనంలో ఉన్నప్పుడు వెన్నెముక నిటారుగా ఉంటుంది, ఛాతీ ఇలా విచ్చుకొని ఉంటుంది. బ్రీతింగ్ అనేది, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది చక్కగా పనిచేస్తుంది. పర్ఫెక్ట్గా చేయగలుగుతాం మనం. సుఖాసనంలో, పద్మాసనంలో కూర్చున్న దానికంటే వజ్రాసనంలో కూర్చుంటే చాలా ఈజీ అవుతుంది. అందుకే అష్టాంగ యోగంలో యమ నియమాల తర్వాత ఆసన చెప్పారు. యమ నియమాలు పాటించినప్పుడు ఆసన సిద్ధి లభిస్తుంది. ఆసన సిద్ధి తర్వాత ప్రాణాయామం నెక్స్ట్ పాయింట్. ఎవరికైతే కూర్చునేటువంటి స్థితి వస్తుందో వాళ్ళు ప్రాణాయామాలు ఈజీగా చేయగలుగుతారు. యమ నియమ ఆసన ప్రాణాయామ తర్వాత ప్రత్యాహారాలు, అంటే మన ఇంద్రియాలు మనం కంట్రోల్లో పెట్టుకోవడం. తర్వాత నెక్స్ట్ స్టెప్ ధారణ, ధ్యాన, సమాధి. ఇలా స్టెప్ బై స్టెప్ వివరించడం జరిగింది. కాబట్టి మనం పర్ఫెక్ట్ ఆసనాలు చేసినప్పుడే నెక్స్ట్ స్టెప్కు వెళ్ళగలగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆసనం నుంచి వెళ్ళి బయటికి రావాలి. సడన్ గా దూకేయకూడదు. ముందుకు 2 చేతులు పిడికిలు బిగించండి. పిడికిలు ఎందుకు బిగించాలి సార్, డైరెక్ట్ ఇలా లేవచ్చు కదా అడుగుతారు. డైరెక్ట్ లేస్తే మన బ్యాలెన్స్ మొత్తం చేతుల మీదే పడుతుంది. కాబట్టి పిడికిలి బిగిస్తే ఏమవుతుందంటే కొంచెం పర్సంటేజే పడుతుంది చేతుల మీద. పిడికిలు ఆనిస్తే పూర్తిగా పడదు. కాబట్టి ఈజీ అవుతుంది. 2 పాదాలు ఫ్రీ చేసుకోండి 2 times. రెండు చేతులు 2 సైడ్ కానుంచి ఈ విధంగా కూర్చొని లెగ్స్ చాపుకొని శిథిల దండాసనం. ప్రతి ఆసన, స్టాండింగ్ ఆసనాలు కానీ ఏ ఆసనమైనా ఈ విధంగానే నేర్చుకోవాలి. అప్పుడు మనకు లైఫ్ టైం గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఒక 3-4 చేయండి. మీకు ఏం అర్థమైంది, ఎలా చేస్తున్నారో చూద్దాం. ఫస్ట్ ఎవరు చేస్తారు? సుధికా గారు చేస్తారా? మొదలపిస్తాను సార్ మరి. కమాన్ చెప్పండి, ఇప్పుడు మీరే టీచర్గా. చెప్పండి, చాలా చక్కగా చిన్న పిల్లలకు చెప్పే విధంగా చెప్పాను. అంతకంటే ఎక్కువ అమ్మో, చాలా లోతుగా ఇంత వివరంగా ఎవరు వివరించరు. మహేష్ అన్నకు ముందు క్లాప్స్ కొట్టాలి అందరు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. చేయండి ఇప్పుడు. సుధికా గారు కమాన్. ఎవరైనా చెప్పిన తర్వాత చెప్తాను సార్. సరే. నేను మిస్ అయిన ఈ మధ్యలో. రోజే నేర్చుకున్నారు కదా, నెక్స్ట్ డే మళ్ళీ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఇది చెప్పాలండి. పర్లేదు. ఒక్కసారి ఆ. ఒక ఇద్దరిని చూద్దాం, ఆగండి. వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు, ఏం విన్నారు అర్థమవుతుంది ఇప్పుడు. వందన గారు కమాన్ చేయండి. అన్మ్యూట్ చేసుకొని
ఫస్ట్ ఎట్లా రావాలి ఒకళ్ళిద్దరిది చూద్దాం. కమన్ ఫాస్ట్. ఫస్ట్ సుఖాసనాలో ఉండాలి సార్. దండాసనం అది. దండాసనం. ఆ, ఫస్ట్ రైట్ లెగ్ తీసుకొని